హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. అమ్మాయి హాస్టల్కి అయితే బయలుదేరుతుందండి. ఇప్పుడు అమ్మాయి 10వ తరగతి కదా. వీడియో అంటే కామెంట్ కూడా పెట్టారు, అమ్మాయి ఏం చదువుతుంది అని చెప్పి. 10వ తరగతి చదువుతుందండి. ఇక అమ్మాయి అయితే బయలుదేరుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటిదంటే, మనం ఎంత కష్టపడైనా పిల్లల్ని చదివించుకోవచ్చు కానండి, పిల్లలకి ఎడంగా ఉండాలంటే చాలా నరకంగా ఉంటుంది. ఆ నరకం చెప్పేది కాదండి. పిల్లలు హాస్టల్ నుంచి వస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అసలు వాళ్ళు ఉన్న 4 రోజులు అయితే అసలు ఏమీ అర్థం కాదు. అసలు అప్పుడే గడిచిపోయినాయి అన్న ఫీలింగ్ కలిగిద్దండి నాకు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేసరికి చాలా బాధ కలిగిద్ది. కాకుంటే ఆ బాధ నా బాధన అనేది వాళ్ళకి తెలియను. ఎందుకంటే నేను బాధపడ్డానంటే మా అమ్మ ఫీల్ అవుతుందని వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి నా బాధను అస్సలకి వాళ్ళకి కనపడినివ్వనండి. నేనే ఇంక వాళ్ళకి చాలా జాగ్రత్త, చదువుకోవాలమ్మా, చదువుకోకపోతే ఎలాగా, అది ఇదని చెప్తా ఉంటాను. అమ్మాయి అయితే బయలుదేరుతుందండి. అయితే హాస్టల్కి వెళ్తుంది కదని చెప్పి గోరింటాకు కోసి గోరింటాకు పెట్టానండి. చూసారా ఎంత బాగా పండిందో. గోరింటాకు పెట్టేశాను. ఇక అమ్మాయి అయితే బయలుదేరుతుంది. పూజ చేసుకుందండి. అమ్మాయి వాళ్ళు పూజ చేసింది. పూజ చేసుకొని బయలుదేరుతుంది కదండి. వాళ్ళు వెళ్తుంటే చాలా బాధ వేస్తుంది. కాకుంటే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం. అప్పుడప్పుడు ఇలా పలకరిస్తూ ఉంటాను. ఇక కదండి, అంతకుమించి ఏం లేదు.